చెప్పండి నాకు ఇప్పుడు. ఫ్రెండ్స్ కి హెల్ప్ చేయాలి. ఇంట్లో మీరు చిన్న చిన్న పనులు అంటూ కడిగేసారనుకో సర్దేసి క్లీన్ గా పెట్టుకోవడానికి అది ఒక్క కాబట్టి ఇల్లు బాధ్యత మీది కూడా. అర్థమైందమ్మా? మమ్మీ డాడీ రెస్పాన్సిబిలిటీ ఒక్కటే కాదు హౌస్ది. మీ సంవత్సరం అంతా మీరు స్కూల్ కి మీకు హెల్ప్ చేశారు కదా మమ్మీ డాడీ. ఇప్పుడు ఈ సమ్మర్ హాలిడేస్ ఇస్ ద టైం యూ షుడ్ హెల్ప్ పేరెంట్స్. అర్థమైందా? వెరీ గుడ్ వెరీ గుడ్. నెక్స్ట్, పేరెంట్స్ తో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, ఫోన్లోని టీవీలోని కాదు. అర్థమైందమ్మా? తర్వాత రెస్పెక్ట్ చేయాలి పేరెంట్స్ కి. పెద్దవాళ్ళకి ఇంటికి మా ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారనుకో చక్కగా వెళ్ళి వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వాలి. తర్వాత మంచినీళ్ళు ఇచ్చిన తర్వాత వాళ్ళని విష్ చేయాలి. బాగున్నారా తాతగారు, బాగున్నారా అంకుల్, బాగున్నారా మామయ్య, బాగున్నారా పిన్ని, బాగున్నారా ఆంటీ, ఎలా జరిగింది ప్రయాణం, ఎండలు ఏమన్నా అయినాయా, మీ ఊర్లో ఎండలు ఎలా ఉన్నాయి, ఇట్లా చక్కగా మాట్లాడాలి. వినండి, అర్థమైందమ్మా? చక్కగా ఇట్లా మాట్లాడాలి. చక్కగా మీకు అన్నలు చెల్లెళ్ళు అక్కలు తమ్ముళ్ళు కజిన్స్ ఎవరైనా మీట్ అయితే వాళ్ళతో కొట్టుకోకూడదు, దెబ్బలాడుకోకూడదు. మంచి పిల్లలుగా ఉండాలి. ఏం పిల్లలు వీళ్ళు చిచ్చి అనిపించుకోకూడదు మీరు. అమ్మో మంచి పిల్లలు, బంగారాలు వీళ్ళు, ఎర్లీ స్కూల్ పిల్లలు, మంచి పిల్లలు వీళ్ళు అని అనిపించుకోవాలి మీరు. ఆ విధంగా బిహేవ్ చేయాలి. షేరింగ్ చేయాలి అందరికి. అర్థమైందా నాన్న? మీ దగ్గర ఏదైనా వస్తూ ఉంటే లాగేసుకోకూడదు, ఇంకొకరిది లాగేసుకోకూడదు. మీరు షేర్ చేయాలి, షేర్ చేసుకోవాలి ఒకరికొకళ్ళు. ఏనానా? హాలిడేస్ లో మమ్మీ డాడీని విసిగించకూడదు. తర్వాత పొద్దున్నే స్కూల్ లేదు కదా, నేను 10కి లెగుస్తా 9కి లెగుస్తా అని ఉండకూడదు. మీరు స్కూల్ ఉంటే ఎలా లెగుస్తారు పొద్దున్నే, అలాగే సన్తో పాటు లెగాలి. ఓకేనా? అది గుడ్ హ్యాబిట్. బాడీకి మనం గుడ్ హ్యాబిట్ ఇస్తున్నాం. అర్థమైందా నాన్న? సన్తో పాటు లెగిచి చక్కగా మీకు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ నేర్పించాను కదా. ఎలా చేస్తాం మనం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చెప్పండి? ఎలా చేస్తాం మనం బ్రీతింగ్ ఎక్సర్సైజ్? అర్థమైందా? కాబట్టి మీ బ్రెయిన్ మీతో పాటు పెరగాలి అని అంటే స్క్రీన్ టైం ఎక్కువసేపు ఉండకూడదు. నోట్లో వేళ్ళు పెట్టుకొని గోర్లు కొరుక్కొని తినకూడదు. చక్కగా వాటర్ మెలన్, పపాయ, యాపిల్, గ్రేప్స్, ఫ్రూట్స్ ఇలాంటివన్నీ చక్కగా తినాలి. నట్స్ తినాలి, పెరుగన్నము, మజ్జిగ తాగాలి. ఇట్లాంటివన్నీ కూడా సమ్మర్లో ఎక్కువ తినాలి. క్లోత్స్ ఏం వేసుకోవాలి? కాటన్ క్లోత్స్. వెరీ గుడ్. ఎవరు చెప్పారా? సూపర్ జెస్సీ. కాటన్ క్లోత్స్ వేసుకోవాలి సమ్మర్ లో. స్టైల్ నాకు బట్టలు కొనివ్వని చెప్పి మమ్మీని విసిగించకూడదు. మీ మమ్మీ డాడీ తెలుసు మీకు ఏ టైంలో ఏది కొనివ్వాలో ఏం ఇవ్వాలో. మీ పేరెంట్స్ కి తెలిసినంత బాగా మీకు తెలుస్తుందా? మీ ఏజ్ అంతా మహా అయితే 3 years 4 years 5 years 6 years అంతే కదా మీ ఏజ్. మీకన్నా 20 years పెద్దోళ్ళు మీ పేరెంట్స్ కాబట్టి వాళ్ళకి బాగా తెలుసు. అర్థమైందా నాన్న? తర్వాత గుడ్ హ్యాబిట్స్ కొత్తవి నేర్చుకోండి. రోజుకొకటి ఏదైనా కొత్తది ఏదైనా నేర్చుకోండి. నాన్న యూకేజీ పిల్లలు మీరు రోజుకొక స్టోరీ రాయండి ఇంగ్లీష్ లో. అర్థమైందా? రాసిన తర్వాత చక్కగా మమ్మీ డాడీకి నుంచొని ఇంగ్లీష్ లో చెప్పండి. మీ వొకాబులరీ పెరుగుతుంది. డ్రాయింగ్స్ వేయండి. ఆ స్టోరీకి డ్రాయింగ్స్ ఎట్లా ఉంటాయి, ఆ స్టోరీకి డ్రాయింగ్స్ గీయండి, బొమ్మలు గీయండి. ఓకేనా? సో ఈ విధంగా మీరు హ్యాబిట్స్ క్రియేట్ చేసుకోవాలి. ఇక ఇన్ని చేస్తున్నప్పుడు రోజుకి ఒక ½ hour కొంచెం టైము ఈ సంవత్సరం అంతా మీరు ఏం చదివారో ఒక్కసారి ప్రాక్టీస్ ఇవ్వండి. నాకు వచ్చు కదా అని వదలకుండా సైట్ వర్డ్స్ రాసుకోవటం, యాక్షన్ వర్డ్స్ రాసుకోవటం, ఏబిసిడీలు రాసుకోవటం, టేబుల్స్ రాసుకోవటం. ఇవన్నీ ఒక ½ hour ఇంత టైం చదువుకు పెట్టండి. మిగిలినంతా ఇవన్నీ చేసుకోవాలి మీరు. అర్థమైందమ్మా? ఇలా కనుక మీరుంటే ఈ సమ్మర్ అంతా మీరు సేఫ్గా ఉంటారు, హెల్తీగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. బ్లడ్ ఇన్ఫెక్షన్స్ రావు, జ్వరాలు రావు, మోషన్స్ అవ్వవు. ఏనానా? సిక్ అవ్వకూడదు. స్కూల్ ఓపెన్ చేసే టైంకి ఈ సమ్మర్ అంతా మీరు ఎనర్జీ, మీరంతటికి కావాల్సిన ఎనర్జీని పోగు చేసుకోవాలి. చక్కగా మ్యాంగోస్ వస్తాయి, మ్యాంగోస్ తినండి చక్కగా. ఓకేనా? శుభ్రంగా వాష్ చేయించుకొని ఇంట్లో తయారు చేసుకోండి ఐస్ క్రీమ్. ఇంట్లో మమ్మీ ఐస్ క్రీమ్ తయారు చేస్తారు, ఇంట్లో తయారు చేయించుకొని తినండి. మ్యాంగో ఐస్ ఇంట్లో తయారు చేయించుకుని తినండి, బయటికి తినమాకండి అమ్మా. ఓకేనమ్మా? ఓకే ఫైన్. ఎవ్రీబడి విల్ సింగ్. We shall overcome.